నెక్స్ట్ 174 క్వశ్చన్ చూడండి. విచ్ ఈజ్ వార్మర్, కాటన్ ఆర్ ఊల్? కాటన్ అనేది ఎక్కువ వేడిగా ఉంటుందా, ఊల్ అనేది ఎక్కువ వేడిగా ఉంటుందా? కాటన్ కంటే ఊలే ఎక్కువ వేడిగా ఉంటుంది. కాటన్ కంటే ఏది ఎక్కువ వేడిగా ఉంటుంది? ఊల్ ఎక్కువగా వేడిగా ఉండడం జరుగుతుంది. ఊల్ గాలిని తనలో బంధించి గాలిని తనలో ఉంచి బయటకు గాలి పోకుండా చేయడం జరుగుతుంది కాబట్టి అది ఎక్కువ వేడిగా ఉంచుతుంది. మరియు ఇది థర్మల్ ఇన్సులేటర్, తన గుండా ఉష్ణాన్ని ప్రసరింపనీయదు అనేది కూడా గుర్తుంచుకోవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్ 175 క్వశ్చన్ చూడండి. విచ్ ఫైబర్ ఈజ్ స్ట్రాంగర్, సిల్క్ ఆర్ ఊల్? సిల్క్ మరియు ఊల్లో ఏది ఎక్కువగా స్ట్రాంగ్ ఉంటుంది? సిల్క్ ఈజ్ ద మోర్ స్ట్రాంగెస్ట్. సిల్క్ అనేది స్ట్రాంగ్గా ఉంచడం జరుగుతుంది. సిల్క్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఏది స్ట్రాంగ్గా ఉంటుంది? సిల్క్ అనేది మనకు స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుంది, గట్టిగా ఉండడం జరుగుతుంది, బలంగా ఉండడము జరుగుతుంది. నెక్స్ట్ 176 క్వశ్చన్ చూడండి. విచ్ ఫైబర్ ఈజ్ సాఫ్ట్ అండ్ లస్ట్రస్, సిల్క్ ఆర్ కాటన్? సో మెత్తగా ఉండి మెరుస్తూ ఉండే దారం ఏది? మెత్తగా ఉండాలి, మెరుస్తుండాలి. మెత్తగా ఉండి మెరుస్తూ ఉండేది సిల్కా, కాటనా? సిల్క్. సిల్క్ అనేది ఎక్కువ మెరుస్తూ ఉండడం జరుగుతుంది. లస్ట్రస్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. అది ఎక్కువ మెరుస్తూ ఉంటుంది, ఎక్కువ మెత్తగా ఉంటుంది. అందుకే దీని యొక్క కాస్ట్ అనేది కూడా ఎక్కువగానే, ధర అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది.